హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఖచ్చితంగా జై ప్రభాస్ అని కామెంట్ చేసి స్కిప్ చేయకుండా చూడండి. చాలా 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 ఇంపార్టెంట్ మ్యాటర్. ఈ ఒక్క వీడియోకి జై ప్రభాస్ అని కామెంట్ చేసి ఈ ఒక్క వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను మళ్ళీ మళ్ళీ అసలుకి అడగను, 200% చెప్తున్నాను. జై ప్రభాస్ అని ఒక్కసారి కామెంట్ చేసి స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫుల్గా చూస్తారు అని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే, మన కల్కి రిలీజ్ అయిన ఫస్ట్ డే రోజు మనకు ఎలాంటి కలెక్షన్స్ అయితే అమెరికాలో కానీ, బాలీవుడ్లో కానీ, ఇంకా వేరే స్టేట్స్లో కానీ, వేరే కంట్రీస్లో కానీ ఎలా ఉన్నాయో దానికి 3% ఎక్కువ ఈరోజు ఈవినింగ్ షోస్కి అయితే మనకు బుక్ అయిపోయానంట ఆన్లైన్లో. గుర్తుంచుకోండి, నేను చెప్పేది క్లియర్గా. ఫస్ట్ డే మనకు ఎంతైతే మనకు ఎక్కువగా కలెక్షన్స్ ఉన్నాయో, ఒకవేళ అమెరికా కానీ, బాలీవుడ్లో కానీ, వేరే కంట్రీస్లో కానీ ఈవినింగ్ షోస్లో ఈరోజు అంతకు మించి 3% అయితే ఎక్కువ ఈరోజు ఈవినింగ్ షోస్ అయితే అక్కడ మనకు ఆన్లైన్లో బుక్ అయిపోయాయంట. అసలు మామూలు మ్యాటర్ కాదు, నిజంగా చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఉంది. అండ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫుల్గా చూడండి. జై ప్రభాస్ అని ఆల్రెడీ కామెంట్ చేశారు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే, నేను అందరికంటే ఫాస్ట్గా మీకు రాజా సాబ్ అప్డేట్ కూడా నేను తొందరలో ఇవ్వబోతున్నాను. అండ్ కల్కి పార్ట్ 2 ఎప్పుడు మనకు స్టార్ట్ కాబోతుంది అండ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా నేను మంచి మీ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, బట్ 200% జై ప్రభాస్ అని కామెంట్ చేసి ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఎవ్రీ కంట్రీలో, ప్రతి ఒక్క కంట్రీలో ప్రభాస్ అన్న స్టామినా ఏంటో, ప్రభాస్ అన్న క్రేజ్ ఏంటో, ప్రభాస్ అన్న కలెక్షన్స్ ఏంటో ప్రతి ఒక్క స్టేట్కి, ప్రతి బాలీవుడ్కి అందరికీ తెలుస్తుంది. నాకు తెలిసి ఈ రోజుతో పాటు మనకు ఇంకొక 1 to 2 డేస్లోనే 1000 crores అయితే ఈజీగా క్రాస్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ వీక్లోనే 7 డేస్లోనే 1000 crores క్రాస్ అయ్యి, అంటే ఇండియాలోనే నంబర్ 1 చరిత్ర నిలదొక్కుకోబోయే సినిమా కల్కి అని చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మళ్ళీ మన ప్రభాస్ అన్న ఏంటి కలెక్షన్స్ని బీట్ చెయ్యాలి అని అంటే కూడా మళ్ళీ ప్రభాస్ అన్నే వస్తాడు. చూడండి, నేను ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుంచుకోండి. మళ్ళీ కూడా కల్కి తర్వాత కూడా రాజా సాబ్ తోటి కానీ, స్పిరిట్ తోటి కానీ మళ్ళీ ప్రభాస్ అన్ననే డిఫీట్ చేస్తాడు. మళ్ళీ ప్రభాస్ అన్న కల్కి మూవీ కలెక్షన్స్ని ప్రభాస్ అన్ననే డిఫీట్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు బాహుబలి కలెక్షన్స్ని అయితే డిఫీట్ చేస్తున్నాడు. కాబట్టి కరెక్ట్ 1 వీక్లో చూడండి. ఈరోజు 5th డే కదా, కరెక్ట్ మీరు 6th 7th డే తర్వాత 8th డే ఒకసారి కలెక్షన్స్ మీరు ఒకసారి చూడండి. మళ్ళీ 1000 crores అయితే ఈజీగా 200% దాటిపోతాయి. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ థియేటర్కి వెళ్తున్నారు. ఇది ఫ్యామిలీస్ అందరూ చూడండి ఒకసారి. ప్రతి ఒక్క ఫ్యామిలీ థియేటర్కి వెళ్తున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే 90 years ఏజ్ వాళ్ళు వెళ్తున్నారు, 9 years ఏజ్ వాళ్ళు కూడా వెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమాకి వెళ్ళి చాలా హ్యాపీగా బయటకు వస్తున్నారు. అంటే మనకు ఈ సినిమా ఏ రేంజ్లో ఎంత సూపర్గా అద్భుతంగా ఉందో మనకైతే అర్థమవుతుంది. మనకు ఓన్లీ ప్రభాస్ అన్ననే కాకుండా అమితాబ్ బచ్చన్ గారు, దీపికా పడుకునే అందరినీ అద్భుతంగా చూపించారు. అంటే మనకు ఎక్కడ డౌన్ఫాల్ అనేది కాకుండా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ని ఎలివేషన్తో చాలా మంచిగా చూపించారు. క్లైమాక్స్ మాత్రం మీరు అస్సలకి ఎవరికి చెప్పకండి, ఎవరు అడిగినా కూడా. ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ మామూలుగా ఉండదు. అసలు నాకైతే మైండ్ అసలు ఇక సూపర్ అంటే సూపర్ అనిపించింది. బయటకు వచ్చిన తర్వాత ఒక 3 గంటలు 4 గంటలు మా ఫ్రెండ్స్ తోటి అదే మాట్లాడుకుంటూ ఉన్నాము అని అంటే, మన ప్రభాస్ అన్న రేంజ్ ఏ టైప్లో ఉందో ఒకసారి మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఖచ్చితంగా మీరు జై ప్రభాస్ అని కామెంట్ చేసి స్కిప్ చేయకుండా చూసారు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.